నమస్కారం. ఈరోజు మనం తెలుగులో 1 నుండి 20 వరకు ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. అయితే ఇది ఏదో బట్టిపట్టే క్లాస్ కాదు సుమా. ఇది ఒక సరదా పజిల్ లాంటిది. ఈ నంబర్లో వెనుక దాగి ఉన్న ఒక చిన్న సీక్రెట్ని ఇప్పుడు ఛేదిద్దాం. అసలు 20 కొత్త పదాలు నేర్చుకోవాలంటే అవన్నీ గుడ్డిగా బట్టి పట్టాల్సిందేనా, లేకపోతే ఇంకేమన్నా సులభమైన దారి ఉందా? దీని వెనుక ఒక లాజిక్ ఉంది. అదేంటో చూద్దాం పదండి. అవును, ఖచ్చితంగా ఉంది. కేవలం బట్టీ పట్టే పని అస్సలు లేదు. ఈ అంకెల వెనక ఒక చక్కని పద్ధతి, ఒక ప్యాటర్న్ దాగి ఉంది. ఆ సిస్టమ్ గనక అర్థమైతే లెక్కించడం చాలా చాలా తేలిక. సరే, ముందుగా మనం పునాది దగ్గర్నుంచి మొదలు పెడదాం. ఈ మొదటి 10 అంకెలొస్తే చాలు, మిగతావి దాదాపు వాటంతట అవే వచ్చేస్తాయి. సరే, అయితే ఈ మొదటి 10 అంకెలేంటో ఒకసారి చూసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 ఆ తర్వాత 10. గుర్తుపెట్టుకోండి, ఈ 10 పదాలు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నేర్చుకోబోయే నంబర్స్ అన్నీ వీటి చుట్టూనే తిరుగుతాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. 10 అనే ఒక్క పదం 11 నుంచి 19 వరకు ఉన్న నంబర్స్ని ఎంత ఈజీగా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, 10 అంటే జస్ట్ నంబర్ 10 మాత్రమే కాదు. ఇది ఒక రకంగా మాస్టర్ కీ లాంటిదన్నమాట. ఎందుకంటే 11 నుంచి 19 వరకు వచ్చే ప్రతి నంబర్లోనూ ఈ 10 అనే పదం ఏదో ఒక రూపంలో దాక్కోనుంటుంది. ఒక్కసారి గమనిస్తే ఈ 10 అనే పదం కొన్ని చోట్ల పదలాగా, ఇంకొన్ని చోట్ల పద్ అని, కొన్నిసార్లైతే పన్ అని కూడా మారిపోతోంది. చూడ్డానికి చిన్న మార్పులే అయినా వీటితోనే మనకు 11 నుంచి 19 దాకా నంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. సరే, అయితే ఇప్పుడు ఒక్కొక్క నంబర్ని విడదీసి చూద్దాం. అప్పుడు ఈ ప్యాటర్న్ ఎంత సింపులో మనకే అర్థమవుతుంది. ఉదాహరణకి 13ని తీసుకోండి. దీన్ని విడదీస్తే 10 + 3. ఆ 3 స్పష్టంగా కనిపిస్తోంది గదా, అంటే 10కి 3 కలిపినట్టు అనమాట. అదే లాజిక్ ఇక్కడ కూడా. 14. ఇందులో 4 కనిపిస్తోంది. ముందున్న 10 ఏమో 10 నుంచి వచ్చింది. సింపుల్. మళ్ళీ చూడండి, 16. ఇందులో 6 అనేది 6 యొక్క రూపాంతరం. సో 10 + 6. ఈ ప్యాటర్న్ ఎంత కన్సిస్టెంట్గా ఉందో అర్థమవుతోంది కదా. ఇంకో ఎగ్జాంపుల్ 17. ఇక్కడ 7 అంటే 7, మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అయింది. చాలా సులభం. ఇక 18 విషయానికొస్తే ఇందులో 8 దాగి ఉంది. ఈ సిస్టమ్ ఎంత పక్కాగా పనిచేస్తుందో చూడండి. ఫైనల్గా 19. ఇందులో కూడా 9 ఉంది. చూశారా, మొదటి 10 అంకెలు వస్తే 19 వరకు లెక్కించడం ఎంత సులువో. అయితే ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా కొన్నున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది నెంబర్ 11, 11. ఇది 10తోనే మొదలవుతుంది, కాని చివర 1 అని స్పష్టంగా ఉండదు. ఇది కొంచెం స్పెషల్, దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 12 కూడా. 12 దీని స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ 11, 12 అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఎక్సెప్షన్స్ అన్నమాట. ఇక నంబర్ 20 విషయానికొస్తే ఇది మనం ఇప్పటిదాకా చూసిన 10 ప్యాటర్న్కి పూర్తిగా సంబంధం లేంది. దీనికి కంప్లీట్గా ఒక కొత్త పదం ఉంది. 20. ఇది పూర్తిగా ఒక కొత్త పదం. గుర్తుపెట్టుకోండి, 10కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీంతో మనం చూసిన టీన్ నంబర్ సిస్టమ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా బాగానే ఉంది. మరి ఇప్పుడు నేర్చుకున్న ఈ నాలెడ్జ్తో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, పెద్ద నంబర్స్ని ఎలా లెక్కించాలి చూద్దాం. నిజానికి 20 తర్వాత లెక్కించడం ఇంకా చాలా చాలా సులభం. సింపుల్గా 20 అనే పదాన్ని పట్టుకొని దానికి 1, 2, 3 ఇలా మనం మొదట నేర్చుకున్న నంబర్స్ని కలుపుకుంటూ వెళ్లడమే. ఉదాహరణకి 21 కావాలంటే 20 + 1 కలిపితే 21. అంతే, ఇంతే సింపుల్. ఇదే లాజిక్ 29 వరకు పనిచేస్తుంది. అంటే చూడండి, మనమిక్కడ నేర్చుకున్నది కేవలం 20 పదాలు కాదు. ఆ పదాల వెనక ఉన్న ఒక సిస్టమ్ని, ఒక లాజిక్ని అర్థం చేసుకున్నాం. సరే, ఇప్పుడు 20ల సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు తెలిసింది కదా. మరి ఇదే లాజిక్ని వాడి 30లో నంబర్స్ ఎలా ఉంటాయో ఊహించగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ భాష నేర్చుకోవాలన్నా ఇలాంటి ప్యాటర్న్స్ని పట్టుకోవడమే అసలైన టెక్నిక్.